గన్నవరంలో అత్యంత వైభవంగా జరిగిన మహిళా దినోత్సవం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఓ యలమంచిలి వెంకటరమణ, మాజీ ఎంపీ చింతా అనురాధ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్. కోనసీమ జిల్లా గన్నవరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా గ్రేస్ డిగ్రీ కాలేజీ నందు మమత స్వచ్ఛంద సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కోరుకొండ జాన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రేస్ డిగ్రీ కాలేజీ వ్యవస్థాపకులు ఎన్.ఆర్.జె. ప్రసాద్ దంపతులకు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు రచన కవి, పోలీసు ఉన్నత అధికారి సిపి.ఓ. యలమంచిలి వెంకటరమణ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రిపబ్లిక్ డే సందర్భంగా వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో ఎంపికైన విద్యార్థులు నరేంద్రపురం, రాజోలు, గోడి గురుకుల పాఠశాల నుండి వచ్చిన విద్యార్థులకు సర్టిఫికేట్, మెడల్స్ అందించారు. సామాజిక యోధురాలు కొంకి రాజామణి గారికి, ఇతర పెద్దలకు, ఎంపీడీఓ అయ్య కుమార్ గారికి, మరొక ఆసుకవి మా అలిగల బలరామూర్తి గారికి, సభా సమన్వయం చేస్తున్నటువంటి డివివి సత్యనారాయణ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి మనందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ముందస్తుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కోరుకొండ జాను గారు ఈ కార్యక్రమాలు ఎలా చేస్తారు అనేటువంటిది ఒక మిస్టరీ లాంటిది. అనేక మందిని సామాజిక సేవకులను, మహిళలను గుర్తించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘనత జాను గారికి. ఆయన ఒక రైతు కూలీగా పనిచేస్తూ ఇటువంటి కార్యక్రమాలు, ఆర్థిక వనరులతో కూడుకున్న కార్యక్రమాలు తన జోబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎవరి నుంచి కూడా ఒక రూపాయి ఆశించకుండా ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకించి జాన్ గారికి సభాముఖంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. స్త్రీ ఎదిగితేనే కుటుంబం ఎదుగుతుంది, కుటుంబం ఎదిగితేనే సమాజం ఎదుగుతుంది, సమాజం ఎదుగుతుంటే దేశం ఎదుగుతుంది, దేశం ఎదుగుతూనే ప్రపంచం అభివృద్ధి దశలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆవకాయ పచ్చడి చేసిన, అంతరిక్ష యానం చేసిన, ఎవరెస్ట్ శిఖరం ఎదురోహించిన, సముద్రంలో ఉన్నటువంటి లోతు చూసిన ఈరోజు మహిళలు సాధించినటువంటి శక్తికి అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జాన్ గారికి మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ.